హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, నూడిల్స్, ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను. చాలా సింపుల్గా అన్నీ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా చేసేసుకున్నాము. అది కూడా హెల్తీగా, ఎలాంటి సాసెస్ వాడకుండా అన్ని ఇంట్లో దొరికే మసాలాలతోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం నూడిల్స్ని బాయిల్ చేసుకోవడానికి ఒక పెద్ద కడాయి తీసుకొని వాటర్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత నూడిల్స్ స్ట్రిప్స్ని యాడ్ చేసేసుకొని అవి జస్ట్ అలా కుక్ అయిన వెంటనే మనం వాటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఎక్కువ ఉడకపెట్టేసారంటే మనకు అవి మరీ మెత్తగా అయిపోతే నూడిల్స్ బాగుండదన్నమాట. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి చల్ల నీళ్ళల్లో వేసుకొని తీసుకున్నారంటే మనకు నూడిల్స్ అనేది అతుక్కోకుండా పొడిగా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 గుడ్లను తీసుకొని దాంట్లోకి ఈ విధంగా పగలు కొట్టేసుకోవాలి. ఒక గరిట తీసుకొని లైట్గా అలా స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. నేను టమోటా అలాగే పచ్చిమిరపకాయలు అన్నిటిని పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. కావాలంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా టాస్ చేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం నూడిల్స్ యాడ్ చేయడం లేదు, హాఫ్ వరకు యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చూసుకొని తీసుకోండి నూడిల్స్ని. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పైసెస్ని యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల కారం యాడ్ చేశాను, కొంచెం ధనియాల పొడి, అలాగే దీంట్లో మంచి టేస్ట్ రావడానికి చికెన్ మసాలాని యాడ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకు ఆ కారం మసాలాలంతా నూడిల్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes టాస్ చేసుకున్నారంటే మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మసాలా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళైతే అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పైనుంచి ఉల్లిపాయలు అలాగే మనం లెమన్ని స్క్వీజ్ చేసుకొని తింటే మనం బయట స్ట్రీట్స్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.